Yeah, hi everyone. Good evening. Let me share my screen. ఓకే. సో మన ప్రీవియస్ క్లాస్‌లో వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? క్యాన్సెల్ అండ్ రీబిల్. సో మనం ఇన్వాయిస్‌ని ఎలా క్యాన్సెల్ చేసుకోవాలి? ఎలా రీబిల్ చేయాలనేది మనం ప్రీవియస్ క్లాస్‌లో నేర్చుకున్నాం. రైట్? సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి రీఫండ్. మనం ఒక పేమెంట్‌ని అలొకేట్ చేసిన తర్వాత సో దాన్ని మనం రీఫండ్ ఎలా చేసుకుంటాం? ఇన్‌కేస్ ఇన్వాయిస్ జనరేట్ అయిన తర్వాత సో దాన్ని మనం రీఫండ్ ఎలా చేసుకుంటాం? ఓకేనా? సో దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఫ్లో క్రియేట్ చేసుకొని లైక్ అకౌంట్ కాంటాక్ట్ ఆపర్చునిటీ కోట్ కోట్ లైన్స్ ఆర్డర్ ఇన్వాయిస్ ఇలాంటివన్నీ ఒక స్టెప్ బై స్టెప్ మనం క్రియేట్ చేసుకొని ఫైనల్ గా మనం అకౌంట్ లెవెల్లో మనకు రీఫండ్ అనే బటన్ ఉంటుంది. సో దాన్ని ఎప్పుడైతే మనం రీఫండ్ చేస్తామో ఎప్పుడైతే రీఫండ్ బటన్ మనకి ఇచ్చేస్తామో సో ఆటోమేటిక్ గా మనకు అది రీడైరెక్ట్ అయిపోయి సో ఎంత అమౌంట్ రీఫండ్ చేయాలి అని మనకు అడుగుతుంది. ఓకేనా? సో దాన్ని మనం ఎలా రీఫండ్ చేస్తాం? సో రీఫండ్ చేయడానికి మనకు స్టెప్స్ ఏంటంటే మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో విత్ బిల్లింగ్ అప్లికేషన్. బిల్లింగ్ అప్లికేషన్. సో మనకు రీఫండ్ అనేది ఒక ఆబ్జెక్ట్ యాక్చువల్లీ. సో ఈ రీఫండ్ అనే ఆబ్జెక్ట్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే లైక్ అకౌంట్ లెవెల్‌లో ఉంటుంది. ఓకే. అకౌంట్ లెవెల్‌లో మనకు ఒక బటన్ ఉంటుంది. సో ఆ బటన్ మనం క్లిక్ చేసినట్టయితే మనకు అది రీఫండ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. చూద్దాం. సో లెట్స్ సే ఐయామ్ గోయింగ్ టు క్రియేట్ వన్ అకౌంట్. So we'll make it name as a refund. Or else we can call it as a refund name. It's that anything. Just account, just account for refund. Okay. So now save. So account got created. So one opportunity will create చేసుకుందాం. So మీరు అకౌంట్ కావాలంటే క్రియేట్ చేసుకోండి. I will go directly for opportunity. So opportunity నేను కూడా రీఫండ్ ఇస్తున్నాను. Okay. So completion close date. I will give next month date. And the stage should be prospecting. Mandatory fields ఏవైతే ఉంటాయో సో అన్ని ఇచ్చేసేయండి. Now save. Okay. So opportunity got created. Now go to this opportunity. So now go to new quote under the same opportunity. So now make primary. And we need to assign that opportunity in the account name. If you want to add sales reps, you can add primary contact or sales rep as well. No problem. And now save. So now code got created. So now we are going to add the quote lines. How we are going to add the quote lines? So now save. I'm going to go like today's date and subscription type should be like 12 months and add products. So 2, 3, 4 and giving you these 4 products. Save. Give me a minute. So now I'm going to save. So now quote lines are created. To go to related list, you can see quote lines. So now go to details. So we have to create order. So how we are going to create the order? So by hitting the new button, active checkbox. Now save. So go to related list. So order got created. Now go to this order. Okay, so now I'm going to activate this order. So once order has been activated, so we have invoice generate చేయాలి. So related list లోకి వెళ్తే so there is no invoice. How we are going to generate the invoice? So by hitting the bill now checkbox 2. So now I will make as a active bill now checkbox 2. Save. So now go to related list. So now you can see invoice.
సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్వాయిస్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. ఓకేనా. సో ఎప్పుడైతే మనకు ఇన్వాయిస్ క్రియేట్ అయిపోయిందో సో దీన్ని మనం సరే ఇప్పుడు మనకి ఇన్వాయిస్ క్రియేట్ అయింది రైట్. సో మనం పేమెంట్ అయితే చేయలేదు. సో పేమెంట్ రికార్డ్స్ మనం క్రియేట్ చేయలేదు. సో మీరు డైరెక్ట్ గా సో అకౌంట్ లెవెల్లోకి వెళ్ళేసి రిఫండ్ చేయాలి అంటే మనకు వర్కౌట్ అవ్వదు. ఓకేనా. సో ఇక్కడ మనకు అకౌంట్ లెవెల్లో ఇక్కడ మనకు బటన్ ఉంటుంది. సో రీఫండ్ అని. ఓకేనా. సో అకౌంట్ లెవెల్లో రీఫండ్ అని బటన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో దెర్ ఈస్ నో రికార్డ్స్ ఆర్ అకౌంట్స్. ఓకే మీకు ఇక్కడ ఏమి కనిపించదు. నో రికార్డ్స్ టు డిస్ప్లే. వై? బికాస్ మనం ఇన్వాయిస్ లెవెల్లో దాన్ని పోస్ట్ చేయలేదు. ఓకేనా. ఇన్వాయిస్ మనం పోస్ట్ చేయలేదు. సో దాంతో పాటుగా మనకు రిలేటెడ్ లిస్ట్ లో ఎటువంటి పేమెంట్స్ అలొకేషన్ చేయలేదు. ఓకేనా. సో పేమెంట్ చేయలేదు, పేమెంట్ అలొకేషన్ చేయలేదు. సో హౌ వీఆర్ గోయింగ్ టు రీఫండ్ ద కస్టమర్? సో మనం చేయలేదు. ఓకేనా. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా కూడా స్టేటస్ పోస్టర్ స్టేటస్ లో ఉండాలి అని వస్తే ఓకే. సో ఇప్పుడు మనకు ఇది ఇన్వాయిస్ అనేది పోస్టర్ స్టేటస్ లో ఉంది రైట్. సో ఇప్పుడు మనం పేమెంట్ రికార్డ్స్ ని క్రియేట్ చేసుకొని ఈ ఇన్వాయిస్ లో ఉన్న ప్రోడక్ట్స్ కి మనం అలొకేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాన్ని మనం రిఫండ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే దీనికి అలొకేట్ చేసిన పేమెంట్ ని రిఫండ్ కన్వర్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. తెలిసి గో టు అకౌంట్. సో అకౌంట్ లెవెల్ లో ఇక్కడ మనకి పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో పేమెంట్స్. సో దెర్ ఇస్ నో రిఫండ్స్ నౌ. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ as a payments. So let's say I will make payment as a 1,000 or 10,000, whatever you want. Okay. So payment is today's date and it will be posted. Now see. సో ఒక పేమెంట్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో దీనికి నేను అలొకేట్ చేస్తున్నాను. ఓకేనా. ఈ పేమెంట్ అనే దానికి నేను అలొకేట్ చేస్తున్నాను. దేన్ని అలొకేట్ చేస్తున్నా? సో ఇందాక మనకు క్రియేట్ చేసుకున్న ప్రోడక్ట్స్. ఓకేనా. స్టిల్ విల్ గెటింగ్ ఎర్రర్. సో వై? సో ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే మనకి ఇక్కడ రికార్డ్స్ ఎందుకు చూపించాము అంటే సరే చూపిస్తుంది ఫైన్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాము. ఓకేనా. ఫైన్. సో ఇప్పుడు మీరు ఇందులో 10,000 బ్యాలెన్స్ ఉంది కదా. సో ఈ 10,000 అమౌంట్ లో మీరు ఎంత అలొకేట్ చేయాలనుకుంటున్నారు 4 ప్రొడక్ట్స్? లెట్స్ సే ఐ విల్ మేక్ 1,000 4 ప్రొడక్ట్స్ ని 1,000 అలొకేట్ చేయాలనుకుంటున్నాను. సో 4,000. ఓకేనా. స్టిల్ బ్యాలెన్స్ ఇక్కడ మనకు 10,000 ఉంది రైట్. జస్ట్ అలొకేట్. ఇట్ విల్ బి షో యాజ్ లైక్ 6,000. చూడండి నౌ ఇట్ షుడ్ బి షోయింగ్ యాజ్ 6,000. ఎందుకంటే 4,000 మనకు అలొకేషన్ అవుతుంది. 4,000 మనకు అలొకేషన్ అయిపోయింది. రిమైనింగ్ బ్యాలెన్స్ 6,000. ఓకేనా. సో ఈ 6,000 బ్యాలెన్స్ ని మీరు రిఫండ్ చేసుకోవాలి అనుకుంటే ఎస్ వీ కెన్ డూ దట్. అది ఎలా చేస్తాం? ఓకేనా. సో గో టు అలొకేషన్స్ అకౌంట్ రికార్డ్. సో ఇక్కడ రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తే ఇక్కడ మీకు చూసినట్లయితే సో దేర్ ఈస్ నో రిఫండ్. ఓకేనా. సో నౌ జస్ట్ గో టు హియర్, క్లిక్ ఆన్ రిఫండ్ బటన్. సో నౌ వీ కెన్ ఏబుల్ టు సీ వన్ పేమెంట్ గేట్వే, వన్ పేమెంట్ రికార్డ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇందులో మనకు టోటల్ 10,000 ఉండాలి. ఓకేనా. బట్ ఇక్కడ మనకు 6,000 ఉంది. సో రిమైనింగ్ 4,000 ఎక్కడికి అలొకేట్ చేసాం మనం? 4 ప్రొడక్ట్స్ కి అలొకేట్ చేసాం. సో అందుకని మనకు 6,000 బ్యాలెన్స్ మాత్రమే రీఫండ్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ రీఫండ్ దట్ 4,000 ఆల్సో చూద్దాం, అది కూడా చేద్దాం. సో ఐ విల్ మేక్ 6,000 అదే రీఫండ్. ఓకే. ఇంక మీరు 6,000 కన్నా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసినా కూడా మనకి ఇటు త్రో అయ్యారు ఇన్వాలిడ్ అమౌంట్. సో ఈవెన్ మీరు 1 రూపీ ఎక్స్ట్రా యాడ్ చేసినా కూడా ఓకేనా. సో మీరు 1 రూపీ ఎక్స్ట్రా యాడ్ చేసినా కూడా ఇన్వాలిడ్ అమౌంట్ అనేది మనకు వస్తుంది. సో ఎగ్జాక్ట్ అమౌంట్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు తక్కువ అమౌంట్ ని రిఫండ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. లైక్ 5,000 అనుకుంటే 5,000. సో ఇట్ షుడ్ బి లైక్ కంప్లీట్లీ కస్టమర్ చాయిస్. ఓకే. సో లెట్స్ మేక్ 6,000. సో డిస్క్రిప్షన్. సో రీఫండ్. ఏదైనా కామెంట్స్ కావాలనుకుంటే కామెంట్స్ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో నా అలొకేట్. సో ఎప్పుడు రీఫండ్ చేయాలనుకుంటున్నారు? స్పెసిఫిక్ డేట్ ఏమైనా ఉందా అనేది ఇక్కడ మీరు డిస్ప్లే చేస్తారు. ఓకేనా. సో నౌ అలొకేట్. నా 6,000 షుడ్ బి అలొకేషన్. ఓకేనా. అలొకేట్ అయిపోయింది. నా క్యాన్సిల్, ఐ మీన్ రీఫండ్ అయిపోయింది, క్యాన్సిల్. సో రీఫండ్ అమౌంట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే రిలేటెడ్ లిస్ట్ లో రీఫండ్ అండ్ రికార్డ్ ఉంటుంది కదా. రీఫండ్ అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. ఇక్కడ నా వీ కెన్ సీ 6,000. ఓకే. సో 6,000 రూపీస్ అనేది మనకి ఇక్కడ రీఫండ్ లో కనిపిస్తుంది. రీఫండ్స్ లోకి వెళ్తే ఇక్కడ మనం ఎంత బ్యాలెన్స్ తీసుకున్నాం? సో రీఫండ్ 6,000 తీసుకున్నాం. ఓకేనా. సో అగైన్ సో ఇప్పుడు మీకు ఈ ఇన్వాయిస్ లెవెల్లో మీకు ఇక్కడ 4,000 బ్యాలెన్స్ ఉంది. ఓకేనా. సో దీన్ని కూడా మీరు అలొకేట్ చేయాలి అంటే రీఫండ్ తీసుకోవాలి అంటే వీ కెన్ డూ దట్. సో దానికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు మనకు బ్యాలెన్స్ ఏం లేదు అవునా. సో జస్ట్ రీఫండ్. ఇప్పుడు మళ్ళీ మీరు రీఫండ్కి వెళ్ళారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ మీకు 6,000 ఇందాక రీఫండ్ చేసిన అమౌంటే ఉంది. మీరు దాన్ని అలొకేట్ చేయాలని కూడా చేసుకోవచ్చు. ఓకేనా. బట్ మీరు ఇన్వాయిస్ లో ఉన్న ఆ 4,000 అమౌంట్ ని కూడా మీరు రీఫండ్ చేయాలి అంటే
అగైన్ వీ హ్యావ్ టు డూ అన్అలొకేషన్. ఓకేనా, ఇందాక మనం పేమెంట్స్ లో అలొకేషన్ చేసాం కదా, ఇప్పుడు అదే పేమెంట్ లోకి వెళ్ళేసి అన్అలొకేట్ చేసుకోవాలి. ఓకేనా, నా గో టు పేమెంట్. సో ఇక్కడికి వెళ్ళేసి అలొకేషన్స్ కి వెళ్ళేసి మళ్ళీ, సో ఇందాక మనం ఏవైతే 4 ప్రోడక్ట్స్ కి అలొకేట్ చేసామో, సో 1000 ని వీటిని అన్అలొకేట్ చేసుకుంటాం మళ్ళీ. సో అన్అలొకేట్ చేస్తే ఏమవుతుందంటే మనకు మెయిన్ పేమెంట్ లోకి మనకు బ్యాలెన్స్ అయితే మనకి యాడ్ అయిపోతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ 1000 యాడ్ అయిపోయింది, చూడండి 1000 యాడ్ అయింది. ఓకేనా, సో నౌ అన్అలొకేట్. 2000 యాడ్ అయింది. నౌ అన్అలొకేట్. నౌ అన్అలొకేట్ product 3, and now we are going to unallocate in the product 4. ఓకే, సో ఇలాగ మనకు 4000 బ్యాలెన్స్ అయితే వచ్చింది, రైట్. క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి పేమెంట్ లో, ఓకేనా, సో ఈ పేమెంట్ గేట్వేలో మనకు రిమైనింగ్ 4000 బ్యాలెన్స్ అనేది మీకు ఉంది. ఓకేనా, సో దీన్ని కూడా మీరు రిఫండ్ చేసుకోవాలనుకుంటే ఎస్ వీ కెన్ డూ. సో గో టు అకౌంట్ అగైన్. సో నౌ గో టు రీఫండ్. సో నౌ వీ కెన్ సీ వన్ మోర్ పేమెంట్ రికార్డ్. ఓకేనా, సో నౌ సెలెక్ట్. సో హౌ మచ్ యూ ఆర్ గోయింగ్ టు రీఫండ్. సో ఐ వాంట్ టు గివ్ 4000. ఓకే, కామెంట్స్ మీ ఇష్టం. రీఫండ్ 200 పెడుతున్నాను. ఓకే, సో పేమెంట్ డేట్ ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారు, సో టుడే. ఓకే, నా అలొకేట్. సో 4000 ప్లస్ 6000 టోటల్ గా మనకు 10,000 మనకి రీఫండ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రీఫండ్స్ లో, సో 4000 ప్లస్ 6000. ఓకే, ఇలా మనకు ఆ రీఫండ్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మనం అకౌంట్ లెవెల్లో రీఫండ్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది క్లియర్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంది? ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేకపోతే నా నంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. డౌట్స్ ఏమంటే నేను క్లియర్ చేస్తాను. ఓకేనా, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటుగా మీ ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కూడా రెఫర్ చేయండి మన ఛానల్. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ మనకు సేల్స్ ఫోర్స్ బిల్డింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటనేది మనం నెక్స్ట్ వీడియో అయితే మనం చేద్దాం. సో దాని తర్వాత మనకు ఇంతతో ఈ సేల్స్ ఫోర్స్ బిల్డింగ్ పైన కాన్సెప్ట్ అయితే మనకు ఓవర్ అయిపోతుంది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.